తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రధాని మోదీ తక్షణమే ఆపాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంలో భాగంగా సేకరించిన 1,00,000 పోస్ట్ కార్డులను వెలమతోటలోని మెయిన్ పోస్ట్ ఆఫీసులో తపాలా అధికారికి అందజేశారు. అంతకుముందు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో రమణమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 1,00,000 కార్డులను ప్రధాని మోదీకి పోస్ట్ చేస్తున్నామన్నారు. ఇటీవల విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించామని, ఇక పరిశ్రమను లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత విశాఖ ఉక్కు యాజమాన్యం కార్మికులపైనే ఉందని, తమ బాధ్యత తీరిపోయినట్టుగా నేతలు ప్రకటనలు చేయడం స్టీల్ ప్లాంట్ అసలు సమస్యను పక్కదారి పట్టించడమే అన్నారు. ప్రకటించిన ప్యాకేజీలో 16 కోట్లు బ్యాంకులకు, బాకీలకు, ఒక్కరోజు వర్కింగ్ క్యాపిటల్కు, జీతాలకే సరిపోతుందన్నారు. ఈ నెల 600 మంది ఉద్యోగులను తొలగించారని, దశల వారీగా మిగిలిన వారిని తొలగించే కుట్ర జరుగుతోందని తెలిపారు. భూములను ఇచ్చిన నిర్వాసితులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇచ్చిన కాంట్రాక్టు ఉద్యోగాలను తొలగించారని, ఫలితంగా 16,000 మంది ఉద్యోగులు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 500 కోట్ల రూపాయలతో వీఆర్ఎస్లు ఇచ్చేశారని, మరో 1,200 మందిని పదవీ విరమణ చేయిస్తున్నారని వెల్లడించారు. ఇదే రోజు 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిందని, అప్పటి నుండి కార్మికులు, ఉద్యోగులందరూ ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును నష్టాల సాకు భూతంగా చూపించి లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేయాలని కేంద్రం చూస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ప్రజా సంఘాల ప్రతినిధుల తరపున రమణమూర్తి స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలంటే సొంత గనులు కేటాయించి నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, జీతాల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మెయిన్ పోస్ట్ ఆఫీసుకు చేరుకుని ప్రధాని మోదీకి పంపించాల్సిందిగా 1,00,000 పోస్ట్ కార్డులను తపాలా అధికారికి అందజేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా, మహిళా, కార్మిక, దళిత సంఘాల ప్రతినిధులు లలిత, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రవి, రామ్ ప్రభు, పీఓడబ్ల్యూఎస్ వెంకటలక్ష్మి, ఎల్ వరలక్ష్మి, ఎరుకలమ్మ, రూప, కాంగ్రెస్ నాయకులు సోడదాసి సుధాకర్, ఐఎఫ్టియు ప్రతినిధి గీత, వై శ్రీనివాసరావు, కె చిన్నారావు, బాలనాగమ్మ, రామారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ 11,400 కోట్లు అంతా కూడా అంకెల గారడి. రేపు దీన్ని కొనుక్కోబోయేవాడికి సౌలభ్యం కోసం ఆ 11,400 కోట్ల రూపాయలను కేటాయించారు. దేనికంటే ఆ కేటాయించారు 11,400 కోట్లలో ఆల్రెడీ గతంలోనే 1,600 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. మిగిలిన 9,800 కోట్లలో బ్యాంకులకి 4,900 కోట్లు కట్టేమన్నారు. తర్వాత జిందాల్, టాటా లాంటి సంస్థలకు బాకీ ఉందని చెప్పి 1,800 కోట్లు వాళ్ళకి కట్టేమన్నారు. అంటే ఇందులో ₹1 కూడా వర్కింగ్ క్యాపిటల్ కింద లేదు. అలాగే ₹1 కూడా కార్మికులకి 4 నెలల నుంచి బాకీ పట్టే జీతాలు ఇవ్వడానికి లేదు. ఇలాంటి ఎందుకు ఎంప్లాయీస్ అందరూ కూడా భయపెట్టి ఏదో విధంగా బయటికి పంపించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ 11,400 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడానికి చేశారు. ఇవాళ నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ నెలలోనే 600 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తీసేయాలని నిర్ణయించుకున్నారు. అంటే 14,000 రూపాయల జీతానికి పనిచేస్తున్న ఇదంతా కూడా నిర్వాసితులు. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి భూములు ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ఇవాళ కొండపరంగా తీసేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? దాదాపు 16,000 మంది దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు స్టీల్ ప్లాంట్లో. వీళ్ళందరినీ తీసేస్తే ఎట్లా బతుకుతారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 16,000 మందిని ఎలా బతుకుతారు? ఈరోజు తీస్తే వారి పిల్లల పరిస్థితి ఏంటి, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వారు ఎట్లాగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అటువంటి దీనస్థితికి ఎంప్లాయీస్ తీసుకొచ్చారు. అదేవిధంగా ఉన్న ఉద్యోగులు కూడా 500 కోట్ల రూపాయలతో వీఆర్ఎస్ ఇచ్చి ఒక 500 మందిని తీశారు. మామూలుగా న్యాచురల్గా 1,200 మంది ఇప్పటికే మామూలు రెగ్యులర్ రిటైర్మెంట్ అవుతున్నారు. అంటే సౌలభ్యం కోసం, కొనుక్కునేవాడు సౌలభ్యం కోసం చేస్తున్న పన్నాగం ఇది ఎంత. దీన్ని గమనించకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా నా వల్ల ఈ ప్యాకేజ్ వచ్చింది, నా వల్ల ఈ ప్యాకేజ్ వచ్చింది సంఘం సంబరాలు చేస్తున్నారు. ఇటువంటి మోసపూరితమైన ప్యాకేజీని పట్టుకొని సంబరాలు చేయడంతో ప్రజలకు సమాధానం చెప్పాలి. అందరూ
ఇవాళ ఈ ప్యాకేజ్ ఎందుకు తీసుకొచ్చావా? అమ్మడానికి తీసుకొచ్చావా, లేకపోతే ఈ ఫ్యాక్టరీ నిలబెట్టడానికి తీసుకొచ్చావా? సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే మేము శాంతియుతంగా గుర్తు చేస్తున్న పోరాటంలో భాగంగా మేము ఈరోజు మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా 1,00,000 కార్డులు మేము ఇవాళ పోస్ట్ చేస్తాం. ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం విత్డ్రా చేసుకోండి, ప్రైవేటీకరణ నిర్ణయం విత్డ్రా చేసుకోండి, తక్షణం చేసుకోవాలి అని చెప్పి, ఇది ప్రజాభిప్రాయం, ఇది మా అభిప్రాయం కాదు, ప్రజా సంఘాల అభిప్రాయం కాదు, ఇది విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రజల అభిప్రాయం. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 1,00,000 పోస్ట్ కార్డులు పోస్ట్ చేసిన దాఖలాలు అక్కడ లేవు. ఎక్కడైనా కనీసం పోస్ట్ కార్డులు కూడా చూసుంటారు ఈ మధ్యకాలం. అలాంటిది 1,00,000 పోస్ట్ కార్డులు ఈరోజు మేము పెద్ద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మేము వెళ్ళి 1,00,000 పోస్ట్ కార్డుని పోస్ట్ చేయాలని నిర్ణయించాం.